పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమీరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ఆదినాథ్ భగవాన్ జైన్ దేవాలయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతత కలిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇటువంటి పాలరాతితో నిర్మించినటువంటి జైన్ ఆలయం భీమవరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఈ ఆలయం ఆహ్లాదకరమైన ప్రదేశం ఉండడంతో ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు. ఆలయ చరిత్ర, జైన్ తీర్థంకరులు వివరాలు జైన్ సంఘం నాయకులు అహ్మద్ లాల్ జైన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి వినోద్ జైన్, జైన్ సమాజ్ నాయకులు ప్రకాష్ జైన్, ప్రమోద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే శివాలయం ఉంటుందో మేము చిన్న గంటలు ఉంటాయి చేత మోతీమాల తాజ్మహల్ అంటే విశిష్టత ఉండాలి. మోతీమాల చాలా దాంట్లో అరుదల భీమవరం సమీపంలో ఉన్నటువంటి పెదమేరం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ భగవాన్ ఆదినాథ్ జైన్ దేవాలయానికి మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గారు గౌరవనీయులు సుబ్బరాజు గారు ఈరోజు మరి ఆలయానికి ఇచ్చేసి భగవాన్గా స్వామిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి దేశంలోనే అతిపెద్ద జైన్ దేవాలయం, మరి పెద్ద దేవాలయం ఇక్కడ మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని ఒకసారి దర్శించినట్టయితే మనకు మనశ్శాంతి, ఏదైతే మనం జీవితంలో కోరుకుంటామో అటువంటి శాంతి ఇక్కడ పూర్తిగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2015లో మళ్ళీ ఈ ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇక్కడ ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే ఈ స్వయంభూగా వెలిసినటువంటి భగవాన్ దేవాలయం ఇది. ఇది ముఖ్యంగా 2015లో కన్స్ట్రక్షన్ మరి రీమోడల్ చేయడం జరిగింది. మరి దేశంలో ఎంతో విశిష్టత, అనేక మంది యాత్రికులు, టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఈ భగవంత జైన్ భగవాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ ఆలయం దర్శించుకోవడం చేసినటువంటి గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాజు గారికి, ఆలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోదావరి జిల్లా ముఖ్య పట్టణం అయిన భీమవరం పక్కనే ఉన్న కాళ్ళ ఏరియాలో పెదామిరం ఈ పరిసర ప్రాంతాల్లోనే వేంచేసి ఉన్న భగవాన్ జైన దేవాలయం వారి సంస్థ ఇక్కడ నెలకొల్పినారు. ఇది కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాలు, రాజస్థాన్లోనే కాకుండా జైన దేవాలయాలు అంతటి మహత్తరమైన గుడి, అలాగే మఠం, దాని తాలూకా వ్యవస్థ ఇక్కడ స్థాపించడం మన ప్రజలందరి తాలూకా అదృష్టం. విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు కలగలిపి మన భారతీయత అన్ని దేశాల కన్నా ప్రపంచంలో తలమానికమైందని ఎందరో సాహితీవేత్తలు, ఎందరో నిపుణులు వీటిని ప్రత్యక్షంగా